ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవాలు పరిసమాప్తం. తిరుపతిలో ఆగమోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం. శివపార్వతుల కళ్యాణోత్సవంతో పులకించిన కపిల తీర్థం. మాస శివరాత్రి వేడుకల్లో పరవశులైన తిరునగరి వాసులు. భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో విస్తృత పర్యటన. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన స్వామివారి పవిత్రోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం యాగశాల కార్యక్రమాలు, శ్రీ కోదండరామునికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం తిరుచి సేవ విశేషంగా జరిగింది. ఆపై యాగశాలలో హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమోక్తంగా నిర్వహించింది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందింది. జాంబవంతుల వారు ప్రతిష్ఠించి జనమేజయుని చక్రవర్తిచే పునరుద్ధరించబడ్డ ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్సవాలలో 3వ రోజైన శుక్రవారం ఉదయం యాగశాలలో వైఖానస ఆగమ పండితులు సీతారామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ కోదండరాముని కృపకు పాత్రులయ్యారు. ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు.
ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఆలయంలోని యాగశాలలో అర్చకులు ఋత్వికులు శాస్త్రోక్తంగా యాగ కార్యక్రమాలను పూర్తి చేసి హోమాది క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించడంతో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ కాంతులతో కళకళలాడింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలను మంగళప్రదంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి పర్వదినాన అభిషేక సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఇక మాస శివరాత్రి వేడుకలలో భాగంగా శుక్రవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి సకల స్వర్ణాభరణాలు పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని మనోహరంగా పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం మధ్యాహ్నం నిశితంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు మరింత మెరుగ్గా వసతులు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా PSC2 మాధవ నిలయంలో పాలు, మరుగుదొడ్లు, లాకర్స్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న PSC5 భవనాన్ని పరిశీలించారు. ఇక శుక్రవారం సాయంత్రం పాంచజన్యం వెనుక వైపున నూతనంగా నిర్మిస్తున్న వంటశాలను పరిశీలించి ఈ వంటశాల ద్వారా ఎంతమంది భక్తులకు అన్నపానీయాలు అందించవచ్చో అడిగి తెలుసుకున్నారు. ఆక్టోపస్ కూడలి వద్ద నూతనంగా నిర్మించిన అన్నదానం షెడ్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శిలాతోరణం కూడలి, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం 2-1 క్యూ కాంప్లెక్స్లలో ప్రవేశించి భక్తులతో మమేకమై వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. అక్కడ టీటీడీ ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడి నెల పూర్వ ఫల్గుణి నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వారి ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపుర ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 5వ రోజైన శుక్రవారం సాయంత్రం ఆండాలమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గంగుండ్ర మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం నిర్వహించిన తరువాత మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం, సేవాకాలం నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పునరుద్ఘాటించారు. శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ జూలై నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం, ఇతర వివరాలను తెలిపారు. అనంతరం ఈవో మాట్లాడుతూ తిరుమలకు వచ్చిన భక్తులకు మరింత సౌకర్యాలను మెరుగుపరిచి తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కలిగించేలా కృషి చేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ డైలీ యువర్ ఈవో ప్రోగ్రాము ఈరోజు మొత్తం 33 సజెషన్స్ కానీ, క్వెరీస్ కానీ వచ్చాయి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా అయిపోతుంది,
ఏమన్నా ఇబ్బంది ఉందా లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగటం జరిగింది. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కొన్ని చోట్ల తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది. అక్కడ టీటీడీకి భూమి ఉంది, కొన్ని ఎకరాల భూమి, 6-7 ఎకరాల భూమి ఉన్నట్టుంది. సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు. అలాగే 300 రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు, కొద్దిగా రష్ ఎక్కువ ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు. తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే జూలై నెలలో టీటీడీకి సంబంధించి తిరుమల శ్రీవారి దేవాలయానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 crores. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 crores. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 lakhs. అలాగే టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది. వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం. ఇంతకుముందు ఆన్లైన్లో 500 ఉండేవి, ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం. దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది. 1000కి లిమిట్ చేశాము. ఆ 1000లో కూడా 100 విమానాశ్రయంలోను, 900 గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి షిఫ్ట్ చేసి శ్రీవాణి డోనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము. కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, ఉండాల్సిన దానికి 1/3 మ్యాన్ పవర్ ఉంది, అదొక సమస్య ఉంది. తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్ని కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి. దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ను కూడా, కాంపస్ అనే కన్సల్టెంట్ ఇంటర్నేషనల్లీ రినౌండ్, అలాగే యూకే బేస్డ్, అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలా పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని 25 సంవత్సరాలు, వచ్చే 25 సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్యలు లేకుండా ఒక సొల్యూషన్ తీసుకురావాలి, హైజీనిక్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టడీ చేసి మాకు వారి సూచనలు, సలహాలు ఇస్తారు. అలాగే ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు, లేకపోతే నెయ్యి, అలాగే ముడి సరుకు, ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని FSSAI వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి
చేస్తున్నారు, ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అది కూడా వస్తుంది. తర్వాత ఒక మొబైల్ ల్యాబ్ను కూడా పెట్టడం జరిగింది 80 టెస్టులు చేయడానికి. అలాగే దళారీల సిస్టమ్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అనేది మీకు ఇంతకుముందు చెప్పాను. దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లగ్ చేసి, అంటే మల్టిపుల్ మొబైల్ నంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్, సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది. వేల కొద్దీ బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత ఈ సమస్యకి పర్మనెంట్గా చెక్ పెట్టాలంటే ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంది. దానికి కూడా తీసుకున్నాము. ఆధార్ వాళ్ళని కన్సల్టెన్సీ తీసుకుని ఆధార్ వాళ్ళకి UIDA వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వస్తే వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకుని ఈ ఫేక్ ఆధార్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దీని ద్వారా చాలా వరకు ఈ బ్రోకర్స్ సమస్య అయితే మిడిల్ మ్యాన్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నాము. అలాగే ఇక్కడ తిరుమలలో ఉన్న హోటల్స్ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో చర్చించడం జరిగింది. కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమేమి చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి అనే వాటి మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా, మోర్ దాన్ 150 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ చాలా వరకు ఇవి అన్రెగ్యులేటెడ్గా ఉన్నాయి. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, ఏం చేయాలనేది వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. కొంతమంది పర్మిషన్స్ తీసుకున్నారు, లైసెన్స్ తీసుకున్నారు, కొంతమంది వేరే దానికి లైసెన్స్ తీసుకున్నారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వేరే దానికి వాడుతున్నారు. అలాగే వారు కూడా ఆయిల్ యూజ్ చేసేది కానీ, లేకపోతే కలర్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఇవన్నీ కూడా మేము వాళ్ళని ఎన్యూమరేట్ చేసి వాళ్ళని కూడా పిలిచి త్వరలోనే వాళ్ళు కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని నియంత్రించడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తులు ఎవరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాకూడదు, మంచి ఫుడ్ అందించాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలి, నాణ్యమైన ఫుడ్ అందించాలి అనేది మా యొక్క ఉద్దేశం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. సో ఈ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 150 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా FSSAI లైసెన్స్ తీసుకోవాలి. వాటికి ఈ చిన్న చిన్న సెంటర్స్ పెట్టి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించడానికి మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాం. అలాగే నెయ్యి కొనుగోలు కూడా, నెయ్యి క్వాలిటీ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే SSD టోకెన్స్ ఇంతకు ముందు మీద గతంలో 1.05 lakhs ఇస్తే ఇప్పుడు 1.4 lakhs ఇస్తున్నాము వీక్లీ నంబర్ ఇది. సో దీని ద్వారా క్యూ లైన్లో నుంచునే భక్తులకి ఫ్రీ క్యూ లైన్లో, సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవ్వడానికి అవకాశం ఉంది. ఇవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వాటి వల్ల పెంచితే కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాము. తద్వారా ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని, అంటే అనేది ఎవరైనా డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ బుకింగ్ లేకుండా కరెంట్ బుకింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక స్లాట్ అనేది చెప్పేస్తే క్లియర్గా ఆ స్లాట్కి వస్తారు. అనవసరంగా క్యూలో నుంచాల్సిన అవసరం ఉండదు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, SVBC CEO YVK షణ్ముఖ్ కుమార్లు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో శనివారం భారతీయ అవయవదాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్లోని శ్రీ పద్మావతి హాస్పిటల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి తిరువాడింపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జూలై 29వ తేదీన ప్రారంభమైన గోదాదేవి ఉత్సవాలు ఈ నెల 7 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాకారంలో ఊరేగించి కర్పూర హారతలు సమర్పించారు.
నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో తిరువాడింపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు భక్తిరస భరితంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచెపు చేసిన అర్చకులు షోడశోపచార పూజలు జరిపారు. ఆపై పినాకిని నదీ జలాలతో పాటు పాలు, పెరుగు, తేనె, చందనం తదితర ద్రవ్యాలతో సహస్రధారల నడుమ తిరుమంజనం జరిపి నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారంపేటలో కొలువైన శ్రీ దత్తాశ్రమంలో కొలువైన శ్రీ దత్త శివలింగేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేడుకగా జరిగింది. శివలింగానికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించి అర్చకులు అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం మారేడు దళాలతో అర్చనలు జరిపి నైవేద్యం, హారతులు అందజేశారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి అమ్మవారికి సువాసినులు ఆషాఢం సారెను సమర్పించారు. ముందుగా అర్చకులు అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, మధుర పదార్థాలు, ఫలాలను ఉంచి పూజలు జరిపి అమ్మవారికి సారిగా అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎర్చెర్ల మండలం తమ్మినాయుడుపేటలో నాగావళి నదీ తీరాన నెలవైన శ్రీ లలిత త్రిపుర సుందరి ఆలయంలో అభిషేకం కనుల పండుగ జరిగింది. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అర్చకులు పలు పవిత్ర నదుల నుండి సేకరించిన పవిత్ర జలాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, వర్ణశోభిత పుష్పాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మలగన్న అమ్మను అభిషేక ద్రవ్యాలు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సీతారాములకు తిరు కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అందమైన వేదికపై సీతారామ లక్ష్మణుల సుందరమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై సీతారాం నామస్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.